సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో గూగుల్ యాడ్స్ ఏ విధంగా చేయాలి, గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్ అనేది బిజినెస్ డెవలప్మెంట్కి ఉపయోగపడే టూల్స్ అయ్యి. గూగుల్ యాడ్స్ ఉపయోగించి మనం బిజినెస్ అనేది మనం డెవలప్ చేయొచ్చు. సో ఏ విధంగా అంటే ఒకసారి మనం చూద్దాం. గూగుల్ యాడ్స్ గూగుల్ యాడ్స్ అనేది ఒక పెయిడ్ ప్రాసెస్. గూగుల్ యాడ్స్ అనేది ఒక పెయిడ్ బేస్డ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది ఫ్రీ కాదు. ఈ యాడ్స్ అంటే గూగుల్ మీద మన యాడ్స్ రన్ చేయాలంటే డబ్బులు పెట్టి గూగుల్ యాడ్స్ అనేది మనం రన్ చేయాలి. సో గూగుల్ యాడ్స్ అనేది ఒక పెయిడ్ బేస్డ్ ప్రాసెస్ అన్నమాట. అంటే యాడ్స్ అంటే మనం డబ్బులు పెట్టి రన్ చేయాలి, అంతే కదా, ఫ్రీగా రన్ చేయాలి కదా. అవును సార్. సో యాడ్స్ అనేది మనం పెయిడ్ బేస్ ప్రాసెస్. మనం డబ్బులు పెట్టి రన్ చేయాలి. దేనిపైన రన్ చేస్తామంటే గూగుల్ పైన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూద్దాం. ఇది గూగుల్. సో గూగుల్లో ఒకటి చూద్దాం. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అంటే ఇక్కడ ఇది స్పాన్సర్డ్ అని కనిపిస్తుంది, చూసారా. ఈ స్పాన్సర్డ్ అనేవి అంతా వీళ్ళు రన్ చేస్తున్నారు అనమాట. ఈ స్పాన్సర్డ్ అనేది ఈ యాడ్, ఇది ఒక యాడ్, ఐఎస్బి డిజిటల్ మార్కెటింగ్, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ హైదరాబాద్ అని, ఇది ఒకటి ఉంది, డిజిటల్ నెస్ట్ అని ఉంది. ఇవన్నీ మీకు యాడ్స్ రన్ చేసేవి. మీకు స్పాన్సర్డ్ అంటే యాడ్స్ అని అర్థం. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పైన 1 2 3 4 ఇక్కడ 4 కనిపిస్తున్నాయి. నేను బెస్ట్ డిజిటల్ మార్కెట్ ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్ అంటే ఇక్కడ మీకు 4 కనిపిస్తున్నాయి, చూడండి. తర్వాత ఇంకేమి లేవు. తర్వాత ఇంకొన్ని వచ్చిన చూసారా, టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, AADE అని ఉంది, సరోజైన్ అని ఉంది. తర్వాత దీని కింద నరేష్ ఐ టెక్నాలజీ ఉంది, డిజిటల్ విద్య అని ఉంది. దీని తర్వాత మళ్ళీ స్పాన్సర్డ్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఉన్నాయి. సో ఏదైతే మీకు స్పాన్సర్డ్ ఉందో ఆ స్పాన్సర్డ్ ఉన్నాయన్నీ మనకి ఏంటంటే పెయిడ్ బేసిస్ క్యాంపైన్స్, పెయిడ్ బేసిస్ గూగుల్ యాడ్స్ అన్నమాట. అర్థమైంది కదమ్మా సరిత అండ్ దినకరన్. గూగుల్ యాడ్స్ అనేది పెయిడ్ బేసిస్ సంబంధించిన అన్నమాట. అదే సార్, స్పాన్సర్డ్ వచ్చినాయని పెయిడ్ కదా సార్. గూగుల్ యాడ్స్ అనేది పెయిడ్ ప్రాసెస్. సో అయితే ఇందులో చూడు, ఇక్కడ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ కుట్టిన వెంటనే ఇది నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళిపోయింది, ఏది ఐఎస్బి. తర్వాత నెంబర్ 2 ప్లేస్లో డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అని webtrainings.in అని ఉంది. 3rd ప్లేస్లో ఇవి ఉన్నాయి. 4th ప్లేస్లో డిజిటల్ నెస్ట్ ఉంది. ఇంక ఇలాగన్నీ చేస్తే మనకు కొన్ని వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు సర్వసాధారణంగా ఎలా అంటే ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు మనకు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అక్కడ టైప్ చేస్తాం. సో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న వాటి మీద కదా మనం తొందరగా మనం జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అవునా కదా. ఏదైతే నెంబర్ 1 ఉందో, ఇప్పుడు పారడైజ్ బిర్యానీ అంటే ఎందుకు మనం అక్కడ ఎక్కువ మంది కొంటాం, అది నెంబర్ 1 బిర్యానీ సెంటర్ ఇన్ హైదరాబాద్. అంటే నెంబర్ 1 ప్లేస్లో వచ్చినవి ఎలా వస్తాయంటే వీళ్ళు మంచి సర్వీస్ ఇస్తారనో, మంచి ఇన్స్టిట్యూట్ అనో అలా అనుకుంటాం కదా. కాబట్టి చాలా మంది నెంబర్ 1 ప్లేస్లో రావడానికి చాలా ప్రయత్నిస్తారు. నెంబర్ 1 ప్లేస్లో వచ్చిందంటే అక్కడ బిజినెస్ అనేది కాస్త ఎక్కువ కూడా ఉంటుంది. సో నెంబర్ 1 ప్లేస్లో మన వెబ్సైట్ని, ఇక్కడ ఇది వెబ్సైట్, ఇది ఇక్కడ చూడండి,
చాలా మంది పిల్లలు ఐఎస్బి డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ నేను క్లిక్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేస్తే డబ్బులు వాళ్ళు కట్ అయిపోతాయి. సంవత్సరాలుగా హోటల్లో పనిచేస్తారు. సారీ, కట్ అయిపోయింది. సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే చూసారా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ వచ్చింది. అవును సార్. అంటే అర్థం ఏంటంటే సో అంటే ఇప్పుడు ఏదైనా సరే నెంబర్ 1 ప్లేస్ లో ఉంటే మనకి ఇప్పుడు డిజిటల్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గూగుల్ మనం సెర్చ్ చేస్తున్నాం. గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే ఇన్స్టిట్యూట్ పేరు వచ్చాయి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇది మంచి ఇన్స్టిట్యూట్ ఉందని మన వాళ్ళు ఫోన్ చేసి జాయిన్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా, అవునా కదా? అవును సార్. సో మన వెబ్సైట్ ని ఈ నెంబర్ 1 ప్లేస్ లో తీసుకురావడానికి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. దాన్ని మనం ప్రాసెస్ ఉంది, దానికి టెక్నిక్స్ ఏందని మనం డిస్కస్ చేస్తాం. సో ఈ నెంబర్ 1 ప్లేస్ లో తీసుకురావడానికి మనం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో అది చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ కొన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఎస్ఈఆర్పి ఇందులో కొన్ని పదాలు మనకు తెలియాలి. ఒకటి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఇప్పుడు మనం ఈ గూగుల్ ఇక్కడ సెర్చ్ చేస్తున్నాం చూసారా, సో దీన్ని ఏమంటామంటే ఈ పేజీని మొత్తాన్ని మన సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటాం, దాన్ని ఎస్ఈఆర్పి అంటాం అనమాట. ఇదో పదం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఈఆర్పి అంటే సెర్చ్ ఇంజిన్ పేజ్. ఇప్పుడు మనకి ఏం కావాలో, లేదా బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ అంటే ఆ గూగుల్ కొన్ని చూపిస్తుంది. ఈ పేజీలు గూగుల్ కొన్ని చూపిస్తుంది కాబట్టి ఈ పేజీని ఏమంటామంటే ఎస్ఈఆర్పి సెర్చ్ ఇంజిన్ పేజ్ అంటాం అనమాట. సెర్చ్ ఇంజిన్ ఎస్ అంటే సెర్చ్, ఈ అంటే ఇంజిన్, ఆర్ అంటే రిజల్ట్. సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ చాలా ఇంపార్టెంట్ టర్మ్ అనమాట. ఎస్ఈఆర్పి అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఎక్కడ దీనికి ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే నాకు గూగుల్ యాడ్స్ వచ్చేసారని చెప్పటం కాదు, గూగుల్ యాడ్స్ లో ఎస్ఈఆర్పి అంటే ఏమిటని అడుగుతారు. ఎస్ఈఆర్పి అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భం లేదు వాడుతున్నాం ఫ్యూచర్ లో ముందు. తర్వాత ఎస్ఈఆర్పి లేఅవుట్. ఎస్ఈఆర్పి అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లేఅవుట్ అనమాట. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లేఅవుట్. ఎస్ఈఆర్పి అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్, ఎస్ఈఆర్పి లేఅవుట్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లేఅవుట్. సో ఎస్ఈఆర్పి అంటే అర్థమైంది కదా, మనం ఏదైనా సెర్చ్ చేస్తే మన రిజల్ట్స్ అనేది ఈ పేజీలో కనిపిస్తాయి కాబట్టి మన సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటాం. తర్వాత ఎస్ఈఆర్పి లేఅవుట్ అంటే అర్థమైందంటే, ఇక్కడ ఎస్ఈఆర్పి లేఅవుట్ అంటే అర్థమైందంటే ఇందాక మనం లెక్క పెట్టాం చూసావా, ఫస్ట్ మనకి ఎన్ని వచ్చాయి? 4 స్పాన్సర్డ్ అని కనిపించాయి. ఫస్ట్ 4 యాడ్స్ కనిపిస్తాయి. ఫస్ట్ 4, మిడిల్లో 10 యాడ్స్, లాస్ట్ లో 3 యాడ్స్ అన్నమాట. దీన్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లేఅవుట్ అంటాం. మీరు ఇందాక చూడండి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 1 2 3 4 అంతే కదా, చూడండి 1 2 3 4. తర్వాత బిజినెస్ కాదు, ఇక్కడ ఇవన్నీ ఏంటి? డబ్బులు ఖర్చు పెట్టినాయి, స్పాన్సర్డ్. వీళ్ళు తీసుకొచ్చారంటే ఫస్ట్ పేజ్లో తీసుకొచ్చి ఫస్ట్ ర్యాంక్ లో పెట్టారంటే
డబ్బులు ఖర్చు పెట్టి ఫస్ట్ ర్యాంక్ లో తీసుకొచ్చా అంటే దీని మీద యాడ్స్ రన్ చేసినందుకు ఫస్ట్ ప్లేస్ లో వచ్చున్నాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. కొన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా కొన్ని యాడ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, AA DE ఒకటి, ఇవి కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడ, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా ఈ SERP మీద వచ్చాయి కదా, పేజీలు కనిపిస్తున్నాయి కదా. ఇది స్పాన్సర్డ్ అవును అని సార్. ఉందా? స్పాన్సర్డ్ అని లేదు కదా. లేదు సార్. లేదు. వీటికి స్పాన్సర్డ్ అని ఉన్నాయి, అంటే డబ్బులు ఖర్చు పెట్టి ఈ వెబ్సైట్ ని మనం ఫస్ట్ పేజీలో ఫస్ట్ ర్యాంక్ లో సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లో తీసుకొచ్చారు. ఈ మిగతా ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒక ప్రాసెస్ చేసి ఈ SERP పైన తీసుకొచ్చారు. ఇవి మీకు ఎన్ని ఉంటాయంటే ఒక 10 ఉంటాయి అనమాట. ఇది కౌంట్ చేద్దాం చూడండి, అది 4 వచ్చాయి కదా, ఇది మనకి ఎన్ని వస్తాయి చూడండి, 1 2 3 4 సారీ 4 5 6 7 8 9 10 11 12 13 14, అంటే నియర్లీ మీకు ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 10 ఉంటాయి అనమాట. అంటే అప్రాక్సిమేట్ అనమాట నేను చెప్పింది. ఫస్ట్ 4, మిడిల్లో 10 యాడ్స్, లాస్ట్ లో 3 యాడ్స్ అలా ఉంటాయి. ఈ ఫస్ట్ పేజ్ 4 ఉన్నాయి చూసారు, అది స్పాన్సర్డ్ అంటే పెయిడ్ అనమాట. ఇది పెయిడ్, ఇది కూడా పెయిడ్. ఈ 10 అనేవి ఏమిటంటే వీటిని ఆర్గానిక్ అంటారు. ఆర్గానిక్ చూడండి, SERP లేఅవుట్ లో మనకి పైన 4 యాడ్స్ పెయిడ్ యాడ్స్ కనిపిస్తాయి, లాస్ట్ లో 3 యాడ్స్ పెయిడ్ యాడ్స్ కనిపిస్తాయి. టోటల్ గా 7 అనేది పెయిడ్ యాడ్స్. మిడిల్ ఏదైతే 10 ఉన్నాయో అంటే అప్రాక్సిమేట్లీ 10 ఉంటాయి, మాక్సిమం ఉండొచ్చు, మాక్సిమం కూడా ఉండొచ్చు, అప్రాక్సిమేట్ మినిమం 10 ఉంటాయి అన్నమాట. సో ఈ 10 అనేది ఆర్గానిక్, డబ్బులు ఖర్చు పెట్టకుండా కాస్త హార్డ్ వర్క్ చేసి వీళ్ళు ఆ పేజీలో కనిపించేటట్లు చేస్తారు. వీటిని ఏమంటామంటే దీన్ని SEO చేయటం అంటారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ ఎలా చేయాలి అనేది మనం తర్వాత తెలుసుకుంటాం. ఇప్పుడు ఇది ఏదైతే యాడ్స్ ఉన్నాయో చూసారా, ఈ యాడ్స్ పెయిడ్ యాడ్స్ ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకుంటాం. సో ఈ పెయిడ్ యాడ్స్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే వస్తాయి యాడ్స్ వస్తాయి, కానీ ఇక్కడ ఒక ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఇలా క్లిక్ చేసి వాళ్ళకి డబ్బులు కట్ అవుతాయి. ఒక డబ్బులకి మినిమం 70 రూపాయలు, అంటే ఒక క్లిక్ ఇలా చేసాం అనుకోండి 70 నుండి 120 130 రూపాయలు ఒక క్లిక్ కి ఖర్చు అవుతుంది అనమాట. అంటే ఎవరికి సార్, మనకా వాళ్ళకా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీది ఒక వెబ్సైట్, నాది sushila-fashions.com అని ఉంది చూసారా, ఆ sushila-fashions.com అనేది నేను ఈ పేజ్ లో డబ్బులు ఖర్చు పెట్టి నేను ఫస్ట్ ర్యాంక్ లో పెట్టాను అనుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అంటే నేను ఆ విధంగా యాడ్స్ నేను ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాలంటే కొన్ని డబ్బులు నేను గూగుల్ కట్టాలి. అవును సార్, అవును. సో గూగుల్ కట్టిన తర్వాత ఏమవుతుందంటే నాకు ఇలా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇలా మీరు ఇలా క్లిక్ చేసిన వెంటనే ఏం జరుగుతుందంటే ఈ క్లిక్ కి కొన్ని డబ్బులు అనేది నాకు కట్ అయిపోతాయి. అంటే నేనే క్రియేట్ చేసిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు మనీ కట్ అవుతాయి మన దాంట్లో నుంచి. మన దానికి ఎవరైతే రన్ చేస్తుంటారో వాళ్ళకి డబ్బులు కట్ అవుతాయి. సో అది ఈ మనకే కదా సార్ లాస్. ఇప్పుడు ఓకే ఓకే చెప్పండి. ఇది పెయిడ్ అనమాట. మనకి లాస్ అంటే అర్థం ఏంటంటే ఓకే, అది మనం క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం అంటే మన ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నాం కదా. సపోజ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ అని నేను అక్కడ నేను యాడ్స్ రన్ చేశాను అనుకోండి, అది ఎవరు క్లిక్ చేస్తారు, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అది క్లిక్ చేస్తారు. అవును సార్, కరెక్ట్ కరెక్ట్. అంతే కదా, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేస్తారంటే ఆయన ప్రమోట్ చేస్తున్నట్టు. అతను క్లిక్ చేసి అనుకో నాకు 70 రూపాయలు లాస్ అయినా అతను నాకు జాయిన్ అయ్యాడు అనుకో, నాకు ఒక 25,000 30,000 రూపాయలు ఫీజు వస్తుంది కదా. కరెక్ట్ సార్, కరెక్ట్. సో ఆ విధంగా చేస్తారు. సపోజ్ నేను ఒక ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నాను, ఇన్స్టిట్యూట్ లో పవర్ BI SQL SSIS అని చెప్తున్నాను, నాకు స్టూడెంట్స్ రావాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, బెస్ట్ పవర్ BI ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అన్నా అనుకోండి.
బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అన్నాను. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చాయి, హెన్రీ హార్విన్ అని ఒకటి వచ్చింది, తర్వాత abtrainings.com అని ఒకటి వచ్చింది, నరేష్ ఐ టెక్నాలజీ అని ఒకటి వచ్చింది, తర్వాత బీసెంట్ అని ఒకటి వచ్చింది, క్యూబ్ అని ఒకటి వచ్చింది, పవర్ బిఐ వినయ్ టెక్ హౌస్ అండ్ .com అని ఒకటి వచ్చింది. సో వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టున్నారు, అవునా? సో ఇక్కడ క్లిక్ ఇప్పుడు నేను అవును. పవర్ బిఐ ట్రైనింగ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ పవర్ బిఐ ట్రైనింగ్ హైదరాబాద్ అంటే దాని అర్థం నేను సెర్చ్ చేసినందుకు నేను కోచ్ నేర్చుకోవటంకే కదా మ్యాక్సిమం. అవును సార్, అవును. కోర్సు నేర్చుకోవటానికి కాబట్టి నేను ఒకవేళ జాయిన్ అవుతే కనీసం నా దగ్గర నుండి ఒక 25,000 30,000 వాళ్ళు ఫీజు వస్తుంది. కానీ ఎవరైతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారో ఈ స్పాన్సర్డ్ అని పెట్టారు చూస్తే దీనికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి క్యాంపెయిన్ రన్ చేస్తారు. సో ఇలా మనం క్లిక్ చేసాం అనుకోండి, Yes. ఇలా క్లిక్ చేస్తే మనం వెబ్సైట్ లోకి వెళ్తాం, కానీ ఈ క్లిక్ కి వాళ్ళ డబ్బులు అనేది ఖర్చు అయిపోతాయి. చూడండి, ఇదేది ఇన్స్టిట్యూట్ బాగుంది అని మనం ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడి మేము జాయిన్ అవుతాం అని జాయిన్ అవుతాం మాట్లాడి జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అవుతే మనకి 25,000 30,000 వస్తుంది. ఆ రావటానికి మనం ఏం చేయాలి, యాడ్స్ రన్ చేయాలి. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అది సో సో ఏదైతే మనం ఎస్ఈఆర్పిలో మనది నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 ర్యాంకులు కనిపించాలంటే మన యాడ్స్ అనేది రన్ చేయాలి. యాడ్స్ అనేది రన్ చేస్తే మనం ఫస్ట్ పేజ్ ఎస్ఈఆర్పి మీద ఏదో ఒక ప్లేస్ లో మనం కనిపిస్తాం. ఆ యాడ్స్ రన్ చేయాలంటే మనం ఎంత డబ్బులు కట్టాలి, ఓకే, దాని ప్రాసెస్ ఏంది, అసలు గూగుల్ అంటే మనకు లాంటి కొన్ని వేల మంది ఉంటారు కదా. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ కొన్ని చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, వాళ్ళు కూడా ఇందులో గూగుల్ యాడ్స్ లో డబ్బులు కడతారు, ఖర్చు పెడతారు. కానీ కొంతమంది పైకి వస్తారు, కొంతమంది పైకి రారు. సో అసలు ఈ పైకి రావటానికి ఏ విధంగా మనం చేయాలనేది అది మనం నేర్చుకుంటాం ఈరోజు. ఇప్పుడు ఇందాక చూసారా, ఇందులో మనకి కొన్ని మనకి ఆ యాడ్స్ కనిపించకుండా పైన వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, నరేష్ ఐటీ టెక్నాలజీ అని. ఇక్కడ దీనికి ఏం స్పాన్సర్డ్ ఏం లేదు, యాడ్ ఏం రన్ అవ్వట్లే, కానీ ఇది పేజీలో మనకు కనిపిస్తుంది, అవునా కదా? దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఆర్గానిక్ ప్రాసెస్ అంటారు. ఆర్గానిక్ ప్రాసెస్ అంటే కొన్ని ఎస్ఈఓ కాన్సెప్ట్ ద్వారా వీళ్ళు ఫస్ట్ పేజీలో మనకి ఫస్ట్ పేజీలో ఈ ఎస్ఈఆర్పిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ర్యాంక్ అయ్యేటట్లు వీళ్ళు చేస్తారు. దాని ప్రాసెస్ తర్వాత మనం నేర్చుకుందాం. ఎస్ఈఓ చేస్తే మన డబ్బులు ఖర్చు పెట్టకుండానే మన వెబ్సైట్ అనేది ఎస్ఈఆర్పి పైన ఫస్ట్ పేజీలో ఏదో ఒక ర్యాంక్ ఫస్ట్ నుండి 10వ ర్యాంకులో మన వెబ్సైట్ ని కనిపించేటట్లు మనం చేయగలం. సో ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, అంటే ఇప్పుడు పెయిడ్ యాడ్స్ మాత్రమే ఫస్ట్ లైన్ లో ఉంటాయి సార్ అని కాదు, పెయిడ్ యాడ్స్ కాదు. ఇక్కడ చూడు, ఇక్కడ పెయిడ్ యాడ్ వచ్చింది. పెయిడ్ యాడ్స్ అనేది మనం అలా చెప్పలేము. పెయిడ్ యాడ్స్ ఉండొచ్చు, ఆర్గానిక్ యాడ్స్ కూడా ఫస్ట్ ర్యాంక్ లో ఉండొచ్చు. ఓకే ఓకే, అది వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే విధానం మీద ఆధారపడి ఉంటది, లేదా వాళ్ళు ఆర్గానిక్ మెథడ్ లో ఎస్ఈఓ చేసిన విధానం బట్టి ఆధారపడి ఉంటది. ఇక్కడ నేను 2 ప్రాసెస్లు అని చెప్పాను, ఒకటి పెయిడ్ ప్రాసెస్, 2 ఆర్గానిక్ ప్రాసెస్. సో పెయిడ్ ప్రాసెస్, ఆర్గానిక్ ప్రాసెస్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే వెబ్సైట్ ని మన ఎస్ఈఆర్పిలో ఫస్ట్ ర్యాంక్ లో మనం తీసుకెళ్ళడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి పెయిడ్ ప్రాసెస్ అని, 2 ఆర్గానిక్ ప్రాసెస్ అని. ఆర్గానిక్ ప్రాసెస్ అనేది ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా మన వెబ్సైట్ అనేది ఫస్ట్ ఎస్ఈఆర్పిలో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వాటిలో మనం తీసుకెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు పెయిడ్ ప్రాసెస్ అంటే మనం డిస్కస్ చేసాం,
ఆ గూగుల్కి డబ్బులు ఖర్చు పెట్టి క్యాంపెయిన్ ద్వారా మనం ఫస్ట్ ఎస్ఈఆర్పిలో ర్యాంక్ అవ్వటానికి మనం పెయిడ్ ప్రాసెస్ అంటాం. ఆర్గానిక్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే దీనికి ఎస్ఈఓ చేయటం ద్వారా మన వెబ్సైట్ అనేది ఎస్ఈఆర్పి పైన 1 to 10 ర్యాంకులు మనకు కనిపిస్తుంది. పెయిడ్ ప్రాసెస్ అనేది ఇమ్మీడియట్ యాక్షన్ అన్నమాట. అంటే మనం డబ్బులు పెట్టి గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేసేస్తే మనం ఆ విధంగా మనం ర్యాంక్ ఫస్ట్ ఎస్సీఆర్పి పైన ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 10 లేదు మనకు కనిపిస్తాం. ఆర్గానిక్ ప్రాసెస్ అంటే ఏదైతే ఇక్కడ చూసారా నరేష్ ఐటీ టెక్నాలజీలో ఉంది. ఈ స్పాన్సర్ లేవు చూసారా, ఈ స్పాన్సర్ లేకుండా ఉన్నవి వాళ్ళు చాలా కష్టపడి వీళ్ళు ఈ ర్యాంకులో రావడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తుంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఈఓ అనే ఒక మెథడ్ ద్వారా వాళ్ళు ఆ పేజ్లో రావడానికి ప్రయత్నిస్తారు. అయితే అదే సార్. ఆర్గానిక్ ప్రాసెస్ ఏంటంటే ఆర్గానిక్ ప్రాసెస్ చేయడానికి మనకు కనీసం 6 నెలల నుండి సంవత్సరం టైం పట్టొచ్చు. ఇప్పుడు ఇది ఓకే. మనం పెయిడ్ ప్రాసెస్ అని చూసారా, అది ఈ ఇంగ్లీష్ మందులు లాంటివి అనమాట. ఆర్గానిక్ అనేది హోమియోపతి మెడిసిన్ టైప్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ అదే. ఎవరికైనా ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇంగ్లీష్ మందు వేస్తే టక్కన తగ్గిపోద్ది. అదే అల్లోపతి అనుకోండి అవును సార్. కాస్త టైం పడుతుంది. అవును. హోమియోపతి సార్, అల్లోపతి అంటే ఇమీడియట్ తగ్గిపోద్ది, ఆ హోమియోపతి అంటే కాస్త టైం పడుతుంది, అయినా క్యూర్ అవుద్ది, అంతే కదా. సో అవును. ఆ అవును సార్. ఆర్గానిక్ ప్రాసెస్ అనేది కాస్త స్లోగా అంటే కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం డబ్బులు ఖర్చు పెడితే ఇమీడియట్ గా మన ఎస్ఈఆర్పి పైన మన వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. అది ఆర్గానిక్ ప్రాసెస్ లో మన వెబ్సైట్ ఎస్ఈఆర్పి పై కనిపించాలంటే దానికి కాస్త టైం పడుతుంది. అది నియర్లీ 6 months to 1 year టైం పట్టవచ్చు. దాని ప్రాసెస్ ఉంది, ఎస్ఈఓ వెబ్సైట్కి ఎలా చేయాలనే ప్రాసెస్ ఉంది. సో ప్రాసెస్ అనేది మనం లాస్ట్లో నేర్చుకుంటాం. ఈరోజు మనం ఏదైతే పెయిడ్ ప్రాసెస్ ఉన్నాయో ఆ పెయిడ్ ప్రాసెస్ గురించి మనం ఫస్ట్ నేర్చుకుంటాం, ఓకేనా. సో ఇందులో వెళ్ళే ముందు మనకు కొన్ని టర్మ్స్ తెలియాలి. బిడ్డింగ్ అని, బిడ్డింగ్ అంటే మనకి వేలం పాట అని అర్థం. ఈ గూగుల్ యాడ్స్ లో బిడ్డింగ్ అనే పదాన్ని వాడతారు. బిడ్డింగ్ అంటే వేలం పాట. ఇప్పుడు మీరు విన్నారు వేలం పాట. ఇప్పుడు గణేష్ చతుర్థి నాడు మనకి ఆ లడ్డు వేలం పాట వేస్తారు. అవును. సో బిడ్డింగ్ అంటే ఉంది సార్, తెలుసు. సో వేలం పాట అనేది ఆ బిడ్డింగ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ బి సి డి ఒక 4 వ్యక్తులు ఉన్నారు. మన లడ్డు వేలం పాట ఎంత ఉందంటే లడ్డు కాస్ట్ అంటే లడ్డు ఒక 10,000 రూపాయలు ఉందనుకో, ఆ టీం 10,000 రూపాయలు పెట్టారు లడ్డు కాస్ట్. సో బిడ్డింగ్ అనేది 10,000 రూపాయలు. ఏ అని అతను ఏం చేశాడంటే 5,000 అన్నాడు. సపోజ్ ఇక్కడ లడ్డు కాస్ట్ తీసేద్దాం. ఏ అనేవాడు ఆ లడ్డు ఎంత అన్నాడు, 5,000 రూపాయలు. 5,000. బి అనేవాడు 6,000 రూపాయలు అన్నాడు అనుకుందాం. బి అనేవాడు 6,000 రూపాయలు. సి అనేవాడు 8,000 రూపాయలు. డి అనేవాడు 10,000. ఒక 10,000 రూపాయలు అన్నాడు అనుకో. సో లడ్డు ఎవరికి వస్తుంది? 10,000 రూపాయలు అనేవాడికి లడ్డు అనేది వస్తుంది, అవునా కదా. సో ఎవరైతే ఎక్కువ డబ్బులు పెడతారో వాళ్ళకి లడ్డు అనేది ఇస్తారు. అదే విధంగా ఎవరైతే ఎక్కువ డబ్బులు పెడతారో వాళ్ళు ఎస్ఈఆర్ పైన ఆ ఫస్ట్ ర్యాంక్ లో, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ లో ఉంటారు. అయితే ఈ డబ్బులు పెట్టడం అనేది డబ్బులు ఓ ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు నేనున్నాను, మనం ఉన్నాము, కోటీశ్వరుడు ఉన్నాడు. కోటీశ్వరుడు దగ్గర ఒక బిజినెస్ ఉంది. అతను కోట్లు పెట్టేసి తను ఫస్ట్ ర్యాంక్ వెళ్ళిపోతాడు కదా. అవును సార్. అండ్ గూగుల్ ఏం చేయాలి, ఇంకా కోటీశ్వరుడికి ఛాన్స్ ఇవ్వాలి, అవునా కదా.
అవును సార్. డబ్బు ఎవరు పెడితే వాళ్ళకి. అలా కాదు, డబ్బులు పెట్టే విధానం కూడా ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఆ ప్రాసెస్ కూడా మనం తెలుసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 5,000, 6,000, 8,000, 10,000 అని వేలం పాట అంటే బిడ్డింగ్ చేస్తుంటే దీన్ని ఏమంటారంటే ఓపెన్ బిడ్డింగ్ అంటారు. ఓపెన్ బిడ్డింగ్ పెట్టింది. అంటే ఓపెన్ బిడ్డింగ్ అంటే అందరూ తెలుస్తుంటది. నేను నాది 5,000, మీది 6,000, 8,000, 10,000, 10,000 ఒకటోసారి, 10,000 రెండోసారి, 10,000 మూడోసారి, 10,000 ఓడికి లడ్డు ఇచ్చేస్తారు. అంటే వేలం పాట ఉమ్. తెలిసిపోయింది. ఫస్ట్ ర్యాంక్ లో ఎవరు వచ్చారు? నెంబర్ 1 పొజిషన్ కి డి అని అతను వచ్చాడు, అవునా కాదు? అవును సార్. సో నెంబర్ 1 పొజిషన్ డి అని అవును వచ్చాడు కాబట్టి ఆ లడ్డు అనేది వాళ్ళకి ఇచ్చేసారు. ఇది ఓపెన్ బిడ్డింగ్. కానీ గూగుల్లో ఏం జరుగుతుందంటే అది గూగుల్లో క్లోజ్డ్ బిడ్డింగ్ అన్నమాట. గూగుల్లో జరిగేది క్లోజ్డ్ బిడ్డింగ్. అంటే ఎంత డబ్బులు పెడుతున్నామని ఒకరు ఒకరు తెలియదు. ఎంత డబ్బులు పెడుతున్నాం అనేది అవును. ఓకే. ఒకరు ఒకరు తెలియదు. అది ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వెళ్తేనే మనం డబ్బులు పెట్టినా సరే ఆ ర్యాంక్ వెళ్ళిపోం. డబ్బులు అనేది ఒక ప్రాసెస్ ప్రకారం పెడితేనే మనకి ఎస్ఈఆర్ పైన అనేది 1 to 5 లో మనం కనిపిస్తాము. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఎంసెట్ ఎగ్జామ్ కొంతమంది ఎంసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, అవునా కదా? అవును సార్. ఎంసెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఎవరికి వస్తుంది, సెకండ్ ర్యాంక్ ఎవరికి తెలియదు కదా. అవును సార్. తెలియదు. తెలుస్తుందా వీడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది అని? ఎప్పుడు తెలియదు ఆ సార్. ఎగ్జామ్ అయిన తర్వాత అది ఆ పేపర్లన్నీ దిద్దిన తర్వాత అప్పుడు రిజల్ట్స్ మనకి వచ్చిన తర్వాత. అనౌన్స్మెంట్ ఇస్తారు, వీడిది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే. అక్కడ ఒక అవును సార్. ప్రాసెస్ ఉంది. ఎగ్జామ్ రాయటం, ఎగ్జామ్ లో అవును సార్. అందరూ క్వశ్చన్ అటెంప్ట్ చేయటం, వాళ్ళ నుండి ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందో, ఎవరికైతే మార్కులు ఎక్కువ వస్తే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. అది మనకి ఓపెన్ బిడ్డింగ్ అవుద్దా, క్లోజ్డ్ అవును సార్. బిడ్డింగ్ అవుద్దా? ఓపెన్ సార్. ఓపెన్ ఎలాగ అవుద్ది? మనకేం తెలుస్తుందా? మనకు తెలియదు కదా. అది ఓపెన్ మనకు అవ్వదు కదా. ఎవడ ఫస్ట్ వస్తుంది అది అదే సార్. క్లోజ్డ్ అనమాట. కరెక్ట్. అవును సార్. క్లోజ్డ్ బిల్డింగ్ అవుతుంది. కరెక్ట్ సార్. అందులో కొన్ని లక్షల మంది రాస్తారు, అందరికి ఎవడ ఫస్ట్ వస్తుంది ఎవడ సెకండ్ వస్తుందో తెలియదు. వాళ్ళు ఎగ్జామ్ రాసినాక ఎగ్జామినర్ చెప్పలేము. పేపర్లు దిద్దిన తర్వాత అప్పుడు ఎవడ ఫస్ట్ ఎవడ సెకండ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈ క్లోజ్డ్ అవును బిడ్డింగ్ సార్. అవును అనేది గూగుల్లో మనకు జరుగుతుంది. క్లోజింగ్ బిడ్డింగ్ లోనే గూగుల్ సార్. అనేది ఫైనల్ చేస్తుంది. సార్. అర్థమైంది కదా. అర్థమైంది సో సార్. ఇక్కడ బిడ్డింగ్ అనే పదం ఒకటి మనకి ఇంపార్టెంట్. ఎస్సిఆర్పి పదం ఇంపార్టెంట్, ఎస్సిఆర్పి లేఅవుట్ ఇంపార్టెంట్, బిడ్డింగ్ అనే పదం ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పటి వరకు బిడ్డింగ్ ఈ 3 పదాలు ఇంపార్టెంట్. 4వది ఏంటంటే ఇంప్రెషన్స్. ఒకటి, క్లిక్స్. ఇంప్రెషన్స్ వర్సెస్ క్లిక్స్ అన్నమాట. ఈ టర్మ్ కూడా ఇంపార్టెంట్. కొన్ని పదాలు ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఈ గూగుల్ యాడ్స్ చేయాలంటే కొన్ని పదాలు మనకు రావాలి. ఇంప్రెషన్స్ వర్సెస్ క్లిక్స్. ఇంప్రెషన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇంప్రెషన్ అంటే కనిపించటం. ఇంప్రెషన్ అంటే కనిపించటం. అనిపించడం. క్లిక్ అంటే క్లిక్ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం. బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ అని కొట్టాం అనుకోండి. బెస్ట్ బిర్యానీ అని హైదరాబాద్ అని కొడితే ఇక్కడ చూడండి, ఐటీసీ హోటల్స్ అంట, ఇదో బిర్యానీ, తర్వాత ఇదొకటి అంట, ఏదో సంథింగ్ ఉన్నాయి. సో ఇంప్రెషన్ అంటే ఏంటంటే కనిపించటం. ఇంప్రెషన్ అంటే కనిపించటం. అనిపించదు. ఇంప్రెషన్ అంటే కనిపించటం. సపోజ్ ఇదొకటి ఐటీసీ హోటల్స్ అని ఉంది. ఇదిగో ఇది ఉంది చూసారా, దీన్ని ఇంప్రెషన్ అంటారు అనమాట. ఇది వెంటనే మనం క్లిక్ చేసాం అనుకోండి, దీన్ని మనం క్లిక్ అంటాం. సో ఇంప్రెషన్ అంటే మనం కనిపించే దాన్ని మనం ఇంప్రెషన్ అంటాం. క్లిక్ అనేది మనం క్లిక్ చేయటం. అర్థమైంది లేదా? ఈ 2 పదాలు కూడా మన గూగుల్ యాడ్స్ లో ఇంపార్టెంట్ పదాలు. ఈ పదాలు కూడా మనకు తెలియండి. ఇంప్రెషన్ అంటే ఏంటి? కనిపించటం. క్లిక్స్ అంటే ఇలాగా ప్రెస్ చేయటం. ఏదైతే మనం అది కీవర్డ్ అంటాం, దాన్ని ఏమంటాం? దీని పదం కీవర్డ్.
ఇప్పుడు బెస్ట్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అన్నాం అనుకోండి, దీన్ని ఏమంటారు అంటే కీవర్డ్ అంటారు. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అని కీవర్డ్ అంటారు. ఇంప్రెషన్ అంటే ఇలాగా ఎస్ఈఆర్పి పైన కనిపించటం. ఇంప్రెషన్ అంటే ఎస్ఈఆర్పి పైన కనిపించటం అనమాట. క్లిక్ అంటే దీని మీద మనం క్లిక్ చేస్తే దాన్ని క్లిక్స్ అంటాం. ఈ పదాలు అర్థమయ్యాయి కదా. సో ఎస్ఈఆర్పి, లేఅవుట్, బిడ్డింగ్, తర్వాత ఇంప్రెషన్స్ వర్సెస్ క్లిక్స్. అర్థమయ్యాయి కదా. సో అంటే ఇది కాస్త కొద్దిగా థియరీ మనం నేర్చుకోవాలి. దీని తర్వాత మనం ప్రాక్టికల్లోకి వెళ్తాం. క్యాంపెయిన్ ఎలా చేయటం మనం తెలుసుకోవాలి.